ఈ రోజు ఇక్కడ మనం డాలస్ మెట్రోప్లెక్స్ లో ఉన్నాం. డాలస్ మెట్రోప్లెక్స్ లో ఆర్క్టిక్ బ్లాస్ట్ ఎఫెక్ట్ చాలా హెవీగా ఉంది. నిన్న మొదలైన ఆర్క్టిక్ బ్లాస్ట్ దాదాపు -15 degrees Fahrenheit తో ఆ, చాలా చిల్స్ తెచ్చేసి బేసికలీ ఇక్కడున్న వాతావరణాన్ని కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. దో మనకి సన్ రేస్ కనిపిస్తున్నాయి అండ్ చాలా చక్కటి వాతావరణం లాగా అనిపించవచ్చు, కానీ ఇది కొంత మోసం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజున టెంపరేచర్స్ -15 degrees Fahrenheit గా తెలుస్తుంది. అండ్ ఈ టెంపరేచర్స్ దాదాపు కొన్ని డికేడ్స్ గా రాని ఎఫెక్ట్ ఈ రోజున రావడం జరిగింది డాలస్ మెట్రోప్లెక్స్ కి. ఈ ఆర్క్టిక్ బ్లాస్ట్ అనేది టోటల్ కెనడా నుంచి అప్ నార్త్ నుంచి ఆల్ ద వే సౌత్ సెంట్రల్ ఇంటూ హ్యూస్టన్ అట్లా వెళ్ళిపోతుంది అనమాట, ఆల్ ద వే ఫ్రమ్ అమెరికా మ్యాప్ చూస్తే. సో ఈ ఆర్క్టిక్ బ్లాస్ట్ ఎఫెక్ట్ వల్ల చాలా మందికి ఈ పైప్స్ ఏవైతే ఉంటాయో, ప్లంబింగ్ పైప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్రీజ్ అయ్యి కొంతమందికి వాటర్ కూడా రావట్లేదు. అండ్ ఆ ఫ్రోజన్ పైప్స్ కి జనరల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ ప్రజలు ఫ్రోజన్ పైప్స్ కి ఒక షీల్డ్ లా పెడతారు, లేకపోతే కొంతమంది నీళ్లు రాని పక్షంలో ఆ పైప్స్ కి హెయిర్ డ్రైయర్ యూజ్ చేసి దాన్ని డ్రై చేసి ఆ పైప్స్ ని కాస్త వాటర్, ఆ ఫ్రోజన్ ఏరియా కాస్త సెట్ అయ్యేటట్టు చేసి తర్వాత వాటర్ ఫ్లో అయ్యేటట్టు కూడా కొంత చేస్తూ ఉంటారు. కొంత న్యూ ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మార్కెట్ లో. ఏంటంటే ఒక టేప్ లాంటిది, బేసికలీ ఆ డిఫరెంట్ టేప్స్ ని అతికిచ్చేసి ఆ టేప్స్ తో పాటు ఒక కేబుల్ వెళ్ళి ప్లగ్ ఇన్ చేస్తారు ఎలక్ట్రిసిటీలో. అది ఆ పైప్స్ ని హీట్ చేసి టిపికల్ గా వాటర్ ఫ్లో చేసేటట్టు చేస్తుంది. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇక్కడ. ఈ ఫ్రీజ్ టెంపరేచర్ ఏదైతే ఉందో డాలస్ పురంలో, డాలస్ వాసులు ఆల్రెడీ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, అలానే కొంతమంది ఇల్లు ఉండి చక్కగా కాఫీను ఫైర్ ప్లేస్ ముందు దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దిస్ ఈస్ వెరీ రేర్ ఇన్ సిచ్యువేషన్ వేర్ డాలస్ కి ఇలాంటి ఆర్క్టిక్ బ్లాస్ట్ రావటం. సో వెంకట్ ములుకుట్ల, టీవీ 9, డాలస్, టెక్సస్.